మనం ప్రతిరోజు కూడా గణపతి నవరాత్రులను పురస్కరించుకొని గరిక ఏ ప్రకారంగా మన నిత్య జీవితంలో మనకు వచ్చేటువంటి కష్ట పరంపర నుంచి ఉద్ధరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మాకు విద్యలో చక్కటి రాణింపు రావాలి, మేము అనుకున్న ప్రకారంగా చదవలేకపోతున్నాం అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి ఏ ప్రకారంగా గరిక ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం ఒక చిన్న పరిహారం ద్వారా తెలుసుకుందాం. 42 రోజుల పాటు మానకుండా ప్రతిరోజు కూడా 42 రోజుల పాటు ఎక్కడా కూడా అవరోధాలు కానీ ఆటంకాలు కానీ కారాదు. 42 రోజుల పాటు ప్రతిరోజు కూడా సమీపంలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అలంకారంగా గరికనివ్వాలి. ఇంత అని లెక్కేం లేదు, ఎంత దొరికితే అంతగా గరికని స్వామివారికి అర్పణ చేసి నైవేద్యం పెట్టడానికి గాను బెల్లాన్ని ఇవ్వాలి. ఇలా బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా అర్పణ చేసిన తర్వాత దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. ఇలా 42 రోజుల పాటు ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చన నిమిత్తంగా గరికనివ్వడం, నైవేద్యం కోసం కానీ బెల్లాన్ని ఇవ్వటం 42 రోజుల పాటు చేస్తూ వచ్చినట్లయితే కనుక విద్యాపరంగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పీజీ లాంటి ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యాసం చేయడానికి గాను మాకు పదే పదే ఆటంకాలు కలుగుతున్నాయి అనుకునేటువంటి వారందరికీ ఇది చాలా చక్కగా సులభంగా ఉపకరించేటువంటి అత్యంత తేలికైనటువంటి సులభ సాధ్యమైనటువంటి పరిహారం కింద మనం చెప్పుకోవచ్చు. అంత విశేషంగా మనకు ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. అదే ప్రకారంగా సోమవారాన్ని పురస్కరించుకొని జ్యోతిర్లింగ స్తోత్రం ఏదైతే ఉందో ఆ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. పరమేశ్వరుడు పరమ కారుణ్య స్వరూపుడు గనక మనలో ఉండేటువంటి జ్ఞానాన్నంతా కూడా వృద్ధి చేయడానికి, మనం అందరం కూడా ఆత్మానుభూతిని పొందడానికి గాను తాను ఆసేతు సీతాచలమందు 12 జ్యోతిర్లింగ స్వరూపములుగా వ్యక్తమై ఉన్నాడు. కుండలిని జాగృతమై సహస్రారానికి చేరేటువంటి క్రమంలో 12 చక్రములను దాటుతుంది. అందుకనే సహస్రారానికి ద్వాదశాంతము అనేటువంటి పేరుంది. అటువంటి కుండలిని స్వరూపంగా మనం యోగ సాధన చెయ్యాలి అని చెప్పినటువంటి హెచ్చరిక చేయడానికి, అంత యోగ సాధన చేయలేకపోయినా అంతటి ఫలితాన్ని మనం పొందడానికి ఉపకరించేటువంటివే జ్యోతిర్లింగాలు. అటువంటి ఆ జ్యోతిర్లింగాలకి సంబంధించినటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. జ్యోతిర్లింగ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये, तं सोमनाथं शरणं प्रपद्ये. श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकापूर्वमेकं नमामि संसार समुद्रसेतुं, नमामि संसार समुद्रसेतुम्. अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशम्. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.